రైట్ అండి. నిజంగా అంటే ఒక ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు. అంతా బానే ఉంది. కానీ ఒకటి అడుగుతున్నా, మీరు సీనియర్ నాయకులు, ఎప్పటినుంచో పార్టీకి ఉన్నారు. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, ఒక మహిళగా లేదంటే తను ఒక పార్టీ పెట్టి నిలబడాలి అని తెలంగాణలో తన వంతు తను కృషి చేశారు, నిలబడ్డారు. చాలా పాదయాత్రలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణమయ్యారు. ఏదేమైనా ఒక మహిళ ఆవిడ. ఇంతమంది సీనియర్ నాయకులు ఆ మహిళతో పనిచేయడానికి, తననికి అధ్యక్ష పగ్గాలు ఇచ్చిన తరువాత తనను ముందు పెట్టి నడిపించడానికి, అంటే మీ సీనియారిటీయో లేదంటే మీ ఈ అంటే మేబీ ఈగోసో ఇవన్నీ అడ్డం రాకుండా మీరు ముందుకు వెళ్ళగలిగే లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా ఇది టీం వర్క్. నేను ముందే చెప్పాను. నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు. అంత మాత్రం చేత వచ్చేసి ఆ మొత్తం ఆయనదేని కాదు, మిగతా వాళ్ళు సహకరించడం కాదు. అదేవిధంగా వైఎస్ డిఎస్ కాంబినేషన్. మహాత్మా గాంధీ అధ్యక్షులుగా ఓన్లీ 1 ఇయరే, కానీ జాతిపిత. మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉండింది ఓన్లీ 1925లో ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉన్నాడు. అంత మాత్రం చేతి వచ్చేసి ఆయన జాతిపిత. ఆయన తర్వాతనే ఇంక మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఎవరు కానీ. కాబట్టి ఇది ఏదో ఒక పదవి అనేది కాదు. ఒక టీం వర్క్ చేసేటప్పుడు క్రికెట్ టీం ఉంది. మా క్రికెట్ టీమ్ లో టీం లీడర్ ఒకరు ఉంటారు, బ్యాట్స్మెన్ కొందరు ఉంటారు, బౌలర్స్ కొందరు ఉంటారు, ఫీల్డ్ చేసే వాళ్ళు మంచి ఫీల్డర్స్ ఉంటారు, తర్వాత వికెట్ కీపర్ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో టీం లీడర్ కంటే కూడా బ్యాట్స్మెన్ వచ్చేసి గెలిపించే సందర్భాలు ఉంటాయి, బౌలర్స్ గెలిపించే సందర్భాలు ఉంటాయి. కాబట్టి 6 కొడితే మొత్తం లాస్ట్ లో ఓవర్ లో 6 బాల్స్ 6 కొట్టి గెలిపించిన సందర్భాలు ఉంటాయి ఒక బ్యాట్స్మెన్. కాబట్టి ఇది ఒక టీం వర్క్. కాబట్టి అంత మాత్రం చేత వచ్చేసి ఆవిడ ఎక్కువని కాదు, మేము తక్కువని కాదు. ఒక్కొరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలు అవసరం వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ కావాలంటే రకరకాల పాత్రలు సక్సెస్ చేస్తేనే, అందరూ సక్సెస్ చేస్తే ఫిల్మ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ మంచి కర్ణాటక, తెలంగాణ తర్వాత మంచి ఊపులో ఉంది. ఆ నేపథ్యంలో అంటే ఒక పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల షర్మిల గారికి అంటే మీరంతా సూచనలు చేస్తారా? ఆవిడిచ్చే సూచనలు కూడా మీరు పాటిస్తారా? అమ్మా, ఇచ్చిపుచ్చుకొని దూరంలో ఉంటాము, బాగా చర్చించుకుంటాము. ఆవిడ అన్ని విషయాలు వింటుంది, మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది. తర్వాత కష్టపడే మనస్తత్వం ఉంది. చూస్తున్నారు కదా, కష్టపడే మనస్తత్వం. కృషి ఉంటే మనుషులు రుజువులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని పెన్నిధులు అవుతారు, ఇలవేల్పులు అవుతారు. అడవి రాముడు సినిమాలో మహాపురుషులు అవుతారే అన్నారు, మహా మహిళలు అవుతారు అని చెప్పలేదు. అదే మంచి కృషి చేస్తుంది. తర్వాత రాష్ట్రం మీద మంచి అవగాహన ఉంది, సమస్యల మీద మంచి అవగాహన ఉంది. తర్వాత సూటిగా, ధాటిగా, ధీటుగా ఏ విషయం ఫేస్ చేసి ఊరికే బీటింగ్ అబౌట్ ద బుష్ కాకుండా సూటిగా, ధాటిగా, ధీటుగా చెప్తుంది. షీఈ్ ఏ లీడర్, పర్ఫెక్ట్ లీడర్. కాబట్టి మేమందరం వచ్చేసి అంత మాత్రం చేత మేమంతా తక్కువని కాదు. ఒక్కొక్కరు పాత్ర ఒకరు. నేను యాక్చువల్ గా నన్ను గతంలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా తీసుకోమని చెప్పారు. అవును, శైలజానికి ఇచ్చేటప్పుడు, రుజురాజుకి ఇచ్చేటప్పుడు నన్ను తీసుకోమని చెప్పారు. నేనే తీసుకోలేదు. ఎందుకంటే నాకున్న క్వాలిటీస్ ఏమి అన్ని ఉన్నాయి, కానీ ఆర్థిక స్తోమత తట్టుకోలేను. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పోల్చాలంటే వాళ్ళ ఆర్థిక స్తోమతతో హంగు ఆర్భాటము, ఒక మ్యారేజ్ పోవాలన్నా, ఒక జాడికి పోవాలన్నా, ఒక 10 వెహికల్స్ పోవాలా, 50 మంది పోవాలా, వాళ్ళని పోషించాలా, ఇది నా సాధ్యం కాదు. అందుకోసం నేనే వద్దన్నాను వచ్చేసి. నాకేం గతంలో 2 టైమ్స్ ఆఫర్ చేశారు, నేను వచ్చేసి వద్దని చెప్పాను. కాబట్టి ఇది ఒక టీం వర్క్. మేమందరం వచ్చేసి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు. మేమంతా టీం వర్క్ తో పనిచేస్తాం. మేము చెప్పింది ఆవిడ వింటున్నారు, ఆవిడ చెప్పినట్టు మేమే వింటున్నాం. పరస్పర సమస్యల మీద అవగాహన చేసుకుంటున్నాం. మన అన్ని జిల్లాలు వచ్చేసి ప్రతి జిల్లాలో ఒక జిల్లాకు మించి ఒక జిల్లాలో సక్సెస్ అయిపోయింది, మొత్తం 26 జిల్లాల్లో. తర్వాత త్వరలోనే రేపు 2వ తారీఖున, నిన్న 30 తారీఖున వచ్చేసి ప్రధానమంత్రికి ఒక లేఖ కూడా రాసింది ఆవిడ. మొత్తం ఈ యొక్క ప్రత్యేక హోదా అంటే మొత్తం ఎన్ని సమస్యలన్నీ, పెండింగ్ సమస్యలన్నీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సహా ఇవన్నీ ఈ బడ్జెట్ లో దీనికి పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రధానమంత్రికి లేఖ రాసింది. రేపు ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగం అయిపోయింది. రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ఏమేమి వస్తాయి చూసి ఆంధ్రప్రదేశ్ కు 2వ తారీఖున మేము మా ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగితే ఏపీ భవన్ లోనే షర్మిల గారి ఆధ్వర్యంలో వచ్చేసి మేమందరం చీఫ్ లీడర్స్ పాల్గొని అక్కడ ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా చేస్తున్నాము 2వ తారీఖున. అది అయిపోయిన తర్వాత జిల్లాలకు వచ్చేసి రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్. ఆల్రెడీ 5వ తారీఖున మడకశిర, 6వ తారీఖున మాచర్ల, 7వ తారీఖున బాపట్ల, 8న జంగారెడ్డిగూడెం, 9 తుని, 10 పాడేరు, 11 నగరి. ఇప్పుడు 5వ తారీఖు నుండి
11 వరకు 7 ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ ఆల్రెడీ సెట్ చేశారు. రచ్చబండ రచ్చబండని కాదు, రోడ్ షో. రోడ్ రోడ్ షో షోనేనా? ఓకే. రోడ్ షో అండ్ పబ్లిక్ మీటింగ్. బస్సు కూడా ఏర్పాటు చేసుకున్నట్టున్నారు ఆల్రెడీ. బస్సు ఉంటే పబ్లిక్ మీటింగ్, ఓకే. రోడ్ షోను ప్లస్ పబ్లిక్ మీటింగ్ మొత్తము ఆల్రెడీ ఆ విధంగా అన్ని జిల్లాలో పనిపిస్తాము. రైట్. ఇదిలా ఉంటే అండి, సరే పార్టీ పరంగా మీ కార్యక్రమాలు మీరు తీసుకుంటారు, ముందుకు వెళ్ళడానికి మీ ప్రయత్నాలు చేస్తారు. మీరు అనుకున్న 5 ప్రణాళికలు ఏమన్నారు, పంచముఖ వ్యూహము, పంచముఖ 6 సూత్రాల వ్యూహము, కార్యక్రమం. 6 సూత్రాల కార్యక్రమం. మీరు 24 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ గా మీరు ఖచ్చితంగా మీరు తీసుకునేవి ఇలాగే ఉండుంటే నాకు తెలిసి ఈ ప్రతిపాదన కూడా మీదే అయి ఉంటది ఒకటి.